హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాలో జరుగుతుంది పెర్త్ వేదికగా. సో ఏంటంటే ఫస్ట్ డే మొత్తం బౌలర్స్ డామినేషన్ నడిచింది. ఏంటంటే ఫస్ట్ టూ సెషన్లో ఇండియా ఆల్అౌట్ అయిపోయింది. లాస్ట్ సెషన్కి వచ్చి ఆస్ట్రేలియా 7 వికెట్స్ కూలిపోయి 67 దగ్గర ఉంది. ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యే టైంకి ఆస్ట్రేలియా 67-7తో బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. తొందరగానే ఆల్అౌట్ అయిపోయారు 104కి. ఫస్ట్ సెషన్ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఆల్అౌట్ అయిపోయారు. ఫస్ట్ సెషన్ ఎండింగ్ నుంచి ఇప్పుడు థర్డ్ సెషన్ ఎండింగ్ వరకు ఓవర్ డే క్లోజ్ అయ్యేటప్పటికి ఇండియా బ్యాటింగ్ చేస్తుంది. సో ఇండియా బ్యాటింగ్ ఎలా స్టార్ట్ అయిందంటే స్లోగా స్టడీగా స్టార్ట్ చేశారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్తో ఇండియా ఈరోజు ఫస్ట్ సెషన్లో మన ఇండియన్ సెకండ్ హాఫ్లో స్టార్ట్ చేశారు. అయితే నేనేమనుకున్నానంటే ఈరోజు యశస్వి జైస్వాల్ కొంచెం ఫాస్ట్గా బ్యాటింగ్ చేస్తాడు కదా, సో అలానే చేస్తాడు అనుకున్నాను. కానీ అలానే చేసినా కూడా ఒక కాన్సన్ట్రేటెడ్ వేలో ఆయన తన బ్యాటింగ్ని మాత్రం కంటిన్యూ ఎలా చేశాడంటే స్కోర్ పెంచుతూ డిఫెన్స్ ఆడుతూ ఎక్కడెక్కడ కరెక్ట్గా స్కోర్ చేయాలి పాయింట్లు అక్కడ చేశాడు. తర్వాత కేఎల్ రాహుల్ కూడా తన స్థాయికి తగ్గట్టు బ్యాటింగ్ చేశాడు. సో ఓవరాల్గా ఇండియన్ టీం బ్యాట్స్మెన్స్ పర్ఫెక్ట్ వేలో రాణించాడు. మనం ఎక్స్పెక్ట్ చేసాం కదా, నిన్న ప్రీవ్యూలో మనం ఎక్స్పెక్ట్ చేసాం ఇండియా ఈరోజు ఎండింగ్ దాకా బ్యాటింగ్ చేయగలిగితే మనకి విన్నింగ్ ఛాన్సెస్ పెరుగుతాయి. సో అలాగే మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి పర్ఫామ్ చేశారు అనుకోవచ్చు. ఎందుకంటే నేనేమి ఎక్స్పెక్ట్ చేసాను, కనీసం ఒక వికెట్ అయినా పడుద్ది, ఆ రన్ స్కోర్ పెరుగుతుందేమో కానీ ఒక వికెట్ అయినా పడుతుంది అనుకున్నాను. కానీ ఒక వికెట్ కూడా పడకుండా ఇండియన్ ప్లేయర్స్ 174 ఏమో కొట్టినట్టున్నారు. 174-172 మధ్యలో ఎప్పుడో కొట్టారు. నేను చూసినప్పుడు మాత్రం 171 కొట్టారు. సో ఈరోజు స్టెమ్స్ తీసేశారు. సో ఓవరాల్గా మ్యాచ్ అయిపోయింది ఈరోజు డే. సో ఓవరాల్గా ఈరోజు మ్యాచ్ గురించి చూసుకుంటే ఇండియన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ సెషన్లోనే తొందరగా క్విక్గానే ఆస్ట్రేలియానే అవుట్ చేశారు. ఫస్ట్ 2 వికెట్స్ తొందరగా పడినా కూడా స్టాక్ కొంచెం స్కోర్ బిల్డ్ చేసి ఆస్ట్రేలియాని ఒక స్థాయికి తెద్దామని చూశాడు. ఆయన 104 దగ్గరికి వాళ్ళు కూడా అవుట్ అయిపోయారు. ఆ తర్వాత ఇండియా బ్యాటింగ్కి వచ్చింది. కేఎల్ రాహుల్ ప్లస్ యశస్వి జైస్వాల్ ఇద్దరు పార్ట్నర్షిప్ బాగా కంటిన్యూ చేసి స్లో అండ్ స్టడీగా స్కోర్ కొంచెం పెంచుదాము తగ్గిద్దాము అని చెప్పి లేకుండా కాన్సన్ట్రేట్గా ఈ టెస్ట్ మొత్తం మన చేతిలోనే ఉండాలనే ఆలోచనతో పర్ఫెక్ట్ వేతో ఆడారు. నేను చెప్పింది ఏంటంటే మనోళ్ళు ఈ రోజుకి వికెట్ కోల్పోకుండా ఆడగలి ఒక 170 నుంచి 190-200 దాకా స్కోర్ చేయగలిగితే మన లీడు 230 దాటొచ్చు ఈరోజే. తర్వాత రేపు ఇంకో 200-300 రన్స్ కొడితే కొంచెం మనకి విన్నింగ్ ఛాన్సెస్ పెరిగిపోద్దని చెప్పినాను. సో అదేవిధంగా ఒక 10 రన్లు తక్కువ 174 రన్స్ దగ్గర కొట్టి స్టెమ్స్ అయ్యే టయానికి మన ఇండియా కొంచెం కమాండింగ్ పొజిషన్లో ఉంది ఈరోజు ప్రకారం. ఈరోజు మార్నింగ్ కొంచెం బౌలర్స్కి అనుకూలిస్తుందన్నా కూడా తర్వాత బ్యాట్స్మెన్స్ అనుకూలించిందని మనం చెప్పలేము. ఎందుకంటే మన బ్యాట్స్మెన్ కొంచెం బాగా ఆడారు. యశస్వి జైస్వాల్ కానీ కేఎల్ రాహుల్ కానీ వికెట్లు కోల్పోకుండా స్టడీగా అప్పుడప్పుడు కొన్ని క్యాచెస్ మిస్ అవుతున్నా కూడా క్యాచింగ్ ఛాన్సెస్ ఉన్నా కూడా వాళ్ళు నేను పెద్ద క్యాచింగ్ ఛాన్సెస్ ఏం లేనట్టున్నట్టు అనుకుంటా. ఎందుకంటే నేను మధ్యలో కొంచెం డిస్కనెక్ట్ అయిన మ్యాచ్కి, అంటే కొన్ని బయటికి పోవడం అట్లా టెస్ట్ మొత్తం చూడలేదు. కానీ అయితే వాళ్ళు ఇచ్చిన పర్ఫెక్షన్ ఈరోజు కొంచెం నాకు బాగా నచ్చింది. తర్వాత ఎండ్ అయ్యే టైంకి లాస్ట్ సెషన్కి వచ్చేది మరీ ఏంటంటే ఫస్ట్లో కొంచెం స్కోరింగ్ రేట్ బాగా పెంచారు. కానీ మధ్యలో కొంచెం స్లో డౌన్ అయింది. ఆ పిచ్ వల్లేమో ఆ హీట్ వల్లేమో కానీ కొంచెం స్కోర్ డౌన్ అయ్యింది. తర్వాత మళ్ళీ థర్డ్ సెషన్కి వచ్చేటప్పటికి సెకండ్ సెక్షన్ కంప్లీట్ అయ్యేటప్పటికి మన ఇండియా 126 కొట్టింది. అయితే థర్డ్ సెక్షన్కి వచ్చేటప్పటికి 174 కొట్టింది. 174 కొట్టినాక ఓన్లీ 50-30 రన్స్ కొట్టారంటే ఒక 10-15 అవర్స్ 20 అవర్స్ ఆడినట్టున్నారు. ఆ 20 అవర్స్లో ఇంత తక్కువ స్కోర్ 50 కొట్టారంటే మన వాళ్ళు ఎంత కాన్సన్ట్రేట్గా ఈ టెస్ట్ మ్యాచ్ గెలవాలని కాన్సన్ట్రేట్ ఆడుతున్నారో మీరు అర్థం చేసుకోండి. సో ఆ వే ఆఫ్ గేమింగ్ మారింది. ఎందుకంటే డేలో నిలబడాలని ఆడారు. ఇంతకుముందు అయితే ఫాస్ట్ హిట్టింగ్ కోసం పోయారు. కానీ ఇప్పుడు మాత్రం స్టడీగా మన మ్యాచ్ని మన వైపు తిప్పుకోవాలి, మనం ఈ టెస్ట్ మ్యాచ్ 100% గెలాల్సిందే. ఆ ఛాన్సెస్ కూడా పెంచారు. బౌలర్స్ పెంచితే ఇంకా బ్యాట్స్మెన్ దాన్ని మార్జిన్ పెంచేశారు. దాదాపు ఇప్పుడు మనకు 85-90% ఉంది ఈ టెస్ట్ గెలిచే ఛాన్సెస్. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చూస్తే కొంచెం అండర్ రేటెడ్గా ఉంది. కానీ వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేయడానికి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యామో వాళ్ళు కూడా అలానే బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనోళ్ళు బ్యాటింగ్లో కాకుండా రేపు ఈవినింగ్ ఎండ్ అయ్యే టైంకి మనోళ్ళు స్కోర్ 450 దాటించగలిగితే నెక్స్ట్ డేస్ మనకి ఛాన్స్ ఎక్కువ పెరుగుతాయి. మన బౌలర్స్ కొంచెం ఫామ్లో బుమ్రా కానీ
ఇంకా సురాజ్ కానీ మంచి ఫామ్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరూ మంచిగానే వికెట్ టేకింగ్ క్యాపబుల్ ఉన్న వ్యక్తులు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే రేపు ఈవినింగ్ దాకా మనం బ్యాటింగ్ చేయగలిగితే నెక్స్ట్ డే 4th డే దాకా ఎక్స్టెండ్ చేస్తే 4th డే మార్నింగ్ సెక్షన్కి కానీ డిక్లేర్ ఇస్తే ఒకవేళ ఆల్అౌట్ అవ్వకపోతే డిక్లేర్ ఇస్తే మనకు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే తర్వాత 2 days వాళ్ళు గెలవాలని ప్రయత్నిస్తే తొందరగా వికెట్లు పడే ఛాన్సెస్ ఉంటుంది. లేక వాళ్ళు డ్రా చేసుకోవాలని చూస్తే మనకి మళ్ళీ ట్రబులే. సో ఆ ట్రబుల్ లేకుండా మనం క్విక్ సెషన్లో తర్వాత వికెట్స్ తీయాల్సిన అవసరం ఉంది. సో నేనేం చెప్తున్నానంటే మన ఇండియన్ బ్యాటింగ్ ఈరోజు సూపర్గా ఉంది, పర్లేదు. ఎందుకంటే టెక్నికల్గా మన వాళ్ళు ఈరోజు అంటే 100% ఇచ్చారని చెప్పుకోవచ్చు నా ప్రకారం. మిగిలిన ఎక్స్పర్ట్స్ ప్రకారం నాకు తెలియదు కానీ నా ప్రకారం అయితే ఇచ్చారు. ఓవరాల్గా ఈరోజు ఇండియన్ బ్యాటింగ్ అదిరిపోయింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. రెండోది ఏంటంటే ఇలాంటి వీడియోస్ కావాలంటే స్టే ట్యూన్ టు మై ఛానల్. నేను ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ ఇంకా చేస్తాను. నా కంటెంట్ ఏదైనా తప్పు ఉంటే కింద కామెంట్లో చెప్తారని నేను అనుకుంటున్నాను. దానివల్ల నేను ఇంప్రూవ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.